ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మళ్ళా చదువుకుందాము. ఆ దేశము ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకై దీవించును గాక. ఈ సమయంలో మోషే కనాను దేశాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. కనాను దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. 10వ వచనం చదవండి. మీరు స్వాధీనపరచుకున్న దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. కనాను దేశము చాలా మంచి దేశం. కొంతమంది ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి, కనాను దేశానికి వెళ్ళేసి వచ్చినారు. వెళ్ళడం మంచిదే, సంతోషమే. కానీ అక్కడ నుంచి బెతస్దా నీళ్ళు తీసుకురావడము, రోగుల నోట్లో పోయడము కదా, రోగం ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత అక్కడ మట్టి తీసుకొని వచ్చి సమాధుల్లో వేయడము, సమాధుల్లో పరలోకానికి పోతారనుకోవడం, యోర్దాను నదిలో బాప్తీసం తీసుకోవడం, రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటే పరలోకం పోతావా? నో. రాళ్ళు తీసుకొని వచ్చి మన పునాదుల్లో వేయడము, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. వెళ్తే మంచిదే, చూసి రావడం మంచిదే. కాబట్టి నువ్వు బయలుదేరి వచ్చిన, మీరు ఏ దేశం నుండి బయలుదేరి వచ్చినారో అటువంటి దేశం కాదు, ఐగుప్తు దేశం వంటిది కాదు. 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. చర్చిలో ఆల్రెడీ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. ఈసీజీ తీసుకుంటే చెప్పండి, పైకి కిందికి పైకి కిందికి పైకి జిగ్జాగ్గా ఉండాలి. స్ట్రైట్ లైన్ ఉందంటే డాక్టర్ చెప్పేస్తాడు ఎప్పుడో ప్రాణం పోయింది అంటాడు. ఈసీజీ తీసినప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి? గుండె యొక్క గ్రాఫ్ ఎట్లా ఉండాలి? పైకి కిందికి ఉండాలి. స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, బతకడు, లేదా ఎప్పుడో చనిపోయి ఉంటాడు ఆల్రెడీ. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. కొండలంటే సంతోషకరమైన అనుభవాలు, లోయలు అంటే చెప్పండి, లోయలు అంటే ఏంటి? దుఃఖకరమైనటువంటి విషయాలు. ఈ యొక్క 2023లో మన జీవితాల్లో సంతోషకరమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, దుఃఖకరమైన అనుభవాలు కూడా ఉన్నాయి. We cannot have the mountains without valleys. లోయలు లేకపోతే కొండలు ఎట్లుంటాయి చెప్పండి? కొండలకు లోయలకి, కొండలు మనం చూడాలంటే లోయలు కూడా ఉండాలి. We cannot have mountains without valleys.
దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. క్రైస్తవ జీవితం అంటే ఎన్నో దుఃఖాలు ఉంటాయి, కొన్నిసార్లు సంతోషకరమైన విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా నిరాశ పడద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు. ఒకవేళ మన జీవితాల్లో దుఃఖాలు ఉన్నా కూడా దేవుడు వాటిని సంతోషంగా మారుస్తాడు. కీర్తనల గ్రంథము 30వ కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 30వ కీర్తనలో ఒక మాట మనము చదువుదాము. 3వ లైన్ చదవండి. సాయంకాలమున ఏడుపు వచ్చి, లేదా మొదటి నుంచి చదవండి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండను. దేవుడు అప్పుడప్పుడు కోపడతాడు. మన మమ్మీ డాడీలు మన పైన కోపడలేదా? తల్లిదండ్రులుగా మనం పిల్లల పైన కోపడలేదా? కొన్నిసార్లు దేవుడు మన మీద కోపడతాడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. కానీ కొంతమంది అనుకుంటారు, దేవుడి కోపం ఇంకో నిమిషమే కదా, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బైబిల్లో చదవండి, క్షణంలో లక్షలు ఎగిరిపోయినారు. దేవుడు ఒక క్షణం కోపన్నా వేల మంది చచ్చిపోయినారు. కాబట్టి మళ్ళా దేవుని కోపం నిమిషమే, పర్వాలేదు, దేవుని కోపంతో ఆడుకోవచ్చులే అనుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బైబిల్ చదవండి, క్షణములో కొంతమంది చచ్చిపోయినారు, వేల మంది చనిపోయినారు క్షణంలో. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందని రాయబడింది. నెక్స్ట్ చదవండి. సాయంకాలమున ఏడుపు వచ్చిన, రాత్రి ఒకవేళ కంటిన్యూ అయినా ఉదయమున సంతోషము కలుగుతుంది. నిన్న సాయంకాలము 7 గంటలకి 8 గంటలకి నీకు ఏదో దుఃఖం అనిపించింది, ఏడుపు వచ్చింది. ఏదో నిన్న రాత్రి జరగకూడదు ఏదో జరిగితే ఏడ్చుకుంటూ కూర్చున్నాం 8 గంటలకి. పొద్దున 8 గంట దేవుడు పరిస్థితులు మార్చినాడు. వితిన్ 12 అవర్స్ ఏడుపును దేవుడు సంతోషంగా మార్చినాడు. సాయంకాలమున ఏడుపు వచ్చి, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగు. కాబట్టి చూడండి, సాయంకాలమేమో లోయ, పొద్దున్న చూస్తేనే కొండ. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశము కొండలు లోయలు కలిగిన దేశం. కాబట్టి ఎప్పుడైనా కన్నీరు, కష్టము, శ్రమ, బాధ, వేదన, ఒంటరితనం, ఇబ్బందులు ఏదైనా వస్తే నిరాశపడద్దు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ కదా, ఇవన్నీ నీకు ఫైనల్ కాదు. దేవుడు నీ పరిస్థితులు మార్చగలడు. 30వ కీర్తనలోనే 11వ వచనం చదవండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. అంగలార్పు అంటే మామూలు సంగతి కాదు. మామూలు ఏడుపు, మామూలు కన్నీరును అంగలార్పు అనరు కదా. ఇంగ్లీష్లో మార్నింగ్ కదండి. రోదన అంగలార్పు. మామూలు కన్నీరు కాదు, మామూలు ఏడుపు కాదు, ఇది అంగలార్పు. అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. 12వ వచనం. నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసినావు. God has turned our sackcloth of sadness into gladness of garments. దేవుడు మన గోనపట్టలను విడిపించి సంతోష వస్త్రాలను దేవుడు మనకు ధరింప చేస్తున్నాడని దేవుని వాక్యంలో చదువుతాను. God will turn our tears into triumph. దేవుడు మన కన్నీరును ట్రయంఫ్గా అంటే విజయవంతంగా దేవుడు మారుస్తాడని దేవుని వాక్యంలో మనం చదువు. God will turn our sufferings into songs. కదండి, దేవుడు మన సఫరింగ్స్ని సాంగ్స్గా ఆయన మారుస్తాడు. కాబట్టి ఎప్పుడు లోయలే ఉంటాయి అనుకోవద్దు. దేవుడు కొండల అనుభవాలు దేవుడు ఇస్తాడు, లోయల అనుభవాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
తిరిగి మనం పాఠంలోనికి మనం వస్తే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనంలో అది ఆకాశ వర్ష జలము త్రాగును. మరి చూడండి దేవుని బిడ్డలారా, జలము అనేది దేవుని వాక్యానికి పోలిక. ఆకాశ వర్ష జలము త్రాగు దేశము. పొద్దున్న లేస్తేనే బైబిల్ చదివేవా? చదవండి, చెప్పండి. ప్రతిరోజు దైవ గ్రంథాన్ని చదవాలి. దేవుని వాక్యము మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందని రాయబడింది. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినారనుకోండి, కళ్ళు తిరిగి పడిపోతే మనం ఏం చేస్తాం? నీళ్లు తీసుకొచ్చి ముఖం పైన చల్లిన తర్వాత నోట్లో కొంచెం నీళ్లు పోస్తాం. అప్పుడేమవుతుంది చెప్పండి? వారి ప్రాణము తెప్పరిల్లుతుంది. 19వ కీర్తన చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. 19వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రం అంటే వాక్యము. ఆ వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయును. డీలా పడిపోయినప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఆత్మీయంగా కృంగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు, మనసు బాగలేనప్పుడు బైబిల్ చదువు. వాక్యము నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును. దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? దేవుని వాక్యము నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును. కాబట్టి ఈ వాక్యం ఎటువంటిదంటే, లేదా ఈ దేశం ఎటువంటిదంటే, ఆకాశ వర్ష జలము త్రాగును. దేవుని బిడ్డలారా, తనివి తీరా దేవుని వాక్యాన్ని గ్రోలుకో. తప్పిపోయినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? 2, 3, 4 గ్లాసులు, కొన్నిసార్లు బాటిల్ అంతా ఎత్తేస్తాం. తనివి తీరా మనము దాహమైనప్పుడు 4 గ్లాసులు తాగుతాం. ఒక బాటిల్ ఉంటే బాటిల్ నిండా మనం తాగేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని బాగా నీ తనివి తీరా త్రాగు. నీ దప్పిక తీర్చుకో. అది ఆకాశ వర్ష జలము త్రాగు దేశమని దేవుని వాక్యంలో రాయబడింది. మరి కొంతమంది ఏదో ఒక చిన్న వచనం చదువుకుంటారు, సరిపోతుందా? లేదా హడావిడిగా 2-3 వచనాలు చదువుకుంటా ఉంటారు బైబిల్లో, సరిపోతుందా? 5 వచనాలైనా 10 వచనాలైనా అది నీ హృదయానికి అంటేటట్లుగా చదువుకో, ధ్యానం చేసుకో. దేవుని వాక్యాన్ని గ్రహించు, నరాలలో జీర్ణం చేసుకో. అది ఒంటికి పట్టేటట్టుగా, హృదయానికి పట్టేటట్టుగా దేవుని వాక్యాన్ని లోతుకు తీసుకెళ్ళు. కాబట్టి మనం చదివితే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నువ్వు అనుకుంటున్నావు, అన్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో చాలా బిజీ అయిపోయినారు. తప్పండి. తల్లిదండ్రులు కూడా పిల్లలను పట్టించుకోవాలి. చర్చిలో మనం విన్నాం కదా, 24 గంటల్లో 8 గంటలు మనం నిద్రపోవాలి. లేదా తగ్గించుకో, నీకు చేతనైతే 6 గంటలు 7 గంటలు, ఏదేమైనా కూడా నిద్రకు సమయం ఇవ్వాలి. నిద్ర లేకపోతే నీ హెల్త్ దెబ్బతింటుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కంటే తక్కువగా నువ్వు జీవించకూడదు. తక్కువ తినండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అసలుకే తినరు. 2 తప్పే. అసలు తినకపోవడం తప్పే, ఎక్కువ తినడం కూడా తప్పే. దేవుని బిడ్డలారా గమనించండి, మన క్రిస్టియన్ లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా మనం చేసుకోవాలి. 8 గంటలు లేదా ఇంకో కొంచెం తగ్గించుకో, 7 గంటలు లేదా 6 గంటలు, ఏదేమైనా 8 గంటలు నిద్ర అని చెప్తారు. 8 గంటలను ఉద్యోగం చేయాలి. 8 గంటలు దేవునితోనూ, భార్యతో, భర్తతో, పిల్లలతోనూ సమయం గడపాలి. చెప్పండి, 8 గంటలు చెప్పండి. 24 గంటలు 3 భాగాలు కదండి. ఒకటేమో 8 గంటలు నిద్ర, 8 గంటలు పని చేయాలి. కొంతమంది ఏం పని చేయరు, చాలా తప్పండి. ముఖ్యంగా పురుషుడు
కష్టపడి పనిచేసి చెమట కార్చి కుటుంబాన్ని పోషించాలి. కాబట్టి 8 గంటలు పనిచేయాలి. 8 గంటలు, మిగతా 8 గంటల్లో దేవునికి ఇవ్వాల్సిన సమయం, సేవకి ఇవ్వాల్సిన సమయం, భార్యకు, భర్తకు, పిల్లలకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. కొంతమంది పిల్లలను తల్లిదండ్రులు లక్ష్య పెట్టట్లేదు. నువ్వు అనుకుంటున్నావు, మా మమ్మీ నన్ను ఏం పట్టించుకోలేదు, డాడీ నన్ను ఏం పట్టించుకోలేదు, ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరని నువ్వు అనుకుండొచ్చు. కానీ బైబిల్లో రాయబడింది, నీ దేవుడైన యెహోవా అది లక్ష్యపెట్టు దేశము. దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. పైనేమో లక్ష్య పెడుతున్నాను అని చెప్పాడు. కిందికి వచ్చే లోపల ఏమన్నాడు చూడండి, ఎలా లక్ష్య పెడుతున్నాడు ఈ దేవుడు, ఈ దేశాన్ని ఎలా లక్ష్య పెడుతున్నాడు చూడండి. 12వ వచనము, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు. ఈరోజు ఏ దినం చెప్పండి? సంవత్సరాదా సంవత్సరాంతమా? సంవత్సరాంతం. కొన్ని గంటల్లో మనము ప్రభు చిత్తమైతే కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూసారా దేవుని బిడ్డలారా, ఎవరిని రక్ష పెట్టట్లేదు. కొన్ని సందర్భాల్లో తల్లి పట్టించుకోవట్లేదు, తండ్రి పట్టించుకోవట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, భార్య పట్టించుకోవట్లేదు. నేను పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఆ తర్వాత దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అనే మాటలు మీరు గమనించండి. మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. ఇప్పుడు నువ్వు బాహ్యాన్ని చూచినప్పుడు కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, ఏంటంటే దేవుడు నన్ను ఏం పట్టించుకుంటున్నాడు, దేవుడు నాకేం సహాయం చేశాడు, వాళ్ళని చూడండు, వీళ్ళని చూడు, మరి దేవుడు నాకేం సహాయం చేశాడు, ఏం మేలు చేశాడు అని సాతాను కొన్నిసార్లు మనకు అనుమానాలు క్రియేట్ చేస్తాడు. సాతాను ఆదామవ్వల దగ్గరకు వచ్చి ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? దేవుని మీద అనుమానం కలగజేశాడు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేన్నైనా దేవుడు తినకూడదని దేవుడు చెప్పనా? సాతాను యొక్క పన్నాగం ఏంటంటే దేవుని పైన అనుమానం కలిగించడం. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నమ్ము. 2023 జనవరి 1 తారీఖు నుండి 2023 డిసెంబర్ 31 వరకు దేవుడు తన కనుదృష్టిని నీ మీద పెడుతూనే వచ్చాడు. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుని కన్నులు మన మీద ఉన్నాయి. నమ్ము. లిఖించబడిన దేవుని వాక్యాన్ని నమ్ము. మన బుధవారం బైబిల్ స్టడీలో ప్రభాకర్ అన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈ మధ్య మేము కొత్తగా ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తున్నాం. 7 కిలోమీటర్స్లో ఉన్న వాళ్ళందరూ బైబిల్ స్టడీకి రావాల్సిందే కదండి. జూమ్ అనుకోవద్దు, జూమ్ వేస్ట్. బెడ్ రిడన్ వాళ్ళకి, సిక్లో ఉన్న వాళ్ళకి కదండి. ఎంత చలి ఉన్నానో డ్యూటీకి పోతున్నాం కదండి. అందరూ బైబిల్ స్టడీకి రావాల్సిందే, ఎవ్వరు కూడా మినహాయింపొద్దు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బైబిల్ స్టడీకి రావాల్సిందే, ప్రార్థనా కొడికి రావాల్సిందే. బైబిల్ స్టడీలో మరి మేము ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే కరువు, భయంకరమైన క్షామం. ఎంత క్షామం అంటే బైబిల్ స్టడీకి వచ్చి ఉంటే మీకు అర్థమై ఉండేది. ఇద్దరు తల్లులు ఒక ఒడంబడిక చేసుకున్నారు. క్షామం మొత్తము సిరియనులు వచ్చి చుట్టుముట్టినారు. ఆ సమయంలో ఒక తల్లి ఏం చెప్పిందంటే పక్కన తల్లితో చెప్పింది, ఇంత తినడానికి ఏం లేదు కదా, ఈరోజు నా బిడ్డను నా కొడుకుని కోసుకొని వండుకొని తిందాము, ఈ రోజుకి
రేపు నీ కొడుకును నువ్వు చంపితే మన ఇద్దరం తిందామంటే ఇద్దరు తల్లులు ఒప్పుకుంటారు. ఈరోజేమో ఈ తల్లి తన కొడుకుని కోసి వండుకొని తింటారు ఇద్దరు తల్లులు, 2 ఫ్యామిలీస్. మరుసటి రోజు నీ కొడుకుని కోయమంటే కొడుకుని దాచిపెడుతుంది. అప్పుడు కంప్లైంట్ ఇస్తుంది రాజుకెళ్ళి. రాజు వెళ్ళి ఎలీషాకు చెప్తాడు. ఎలీషా చెప్తాడు, రేపు ఈ వేళకంతా వితిన్ 24 hours నిత్యావసర వస్తువులన్నీ కూడా తగ్గిపోతాయి. రాజు ఏ ఆఫీసర్ పైన ఆనుకొని ఉంటాడో, రాజు వెనకల ఒక ఆఫీసర్ పైన అధిపతి వెనకల ఆనుకొని ఉంటాడు. అధిపతి అంటాడు, దేవుడు ఆకాశపు కిటికీలు విప్పినది జరుగుతుందా అని నమ్మడు. ఎలీషా అంటాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిపోవడం నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అంటాడు. మరుసటి రోజు అతనికి డ్యూటీ గవిని ద్వారం దగ్గర పడుతుంది. కిక్కిరిసి వస్తారు ప్రజలు. కిక్కిరిసి రావడం ద్వారా తొక్కిసలాటలో ఈ అధిపతి చనిపోతాడు. దేవుడి మాటలు నమ్మకపోతే మనకెంతో శిక్ష వస్తుంది. జకర్యా కూడా వృద్ధాప్యంలో నా భార్య కంటుందా అని అనుమానిస్తే నీవు నీ భార్య నీ కుమారుని కనువరకు నువ్వు మూగవాడవైపోతావని ఈవెన్ జకర్యా కూడా గొప్ప భక్తిపరుడైన దేవుని మాటలు నమ్మలేదు కాబట్టి మూగవాడైపోయినాడు. దేవుని మాటలు నమ్మండి దేవుని బిడ్డలారా. దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ఆయన దృష్టి నీ మీద ఉందని నువ్వు నమ్ము. జస్ట్ యు ట్రస్ట్. దేవుని ఊరికే నమ్ము. దేవుని వాక్యాన్ని నమ్ము. లిఖించబడిన దేవుని వాక్యాలని నమ్ము. మీలో ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనన్న వచనాన్ని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ఎంతమంది ప్రభు చెప్పిన మాటలు నమ్ముతున్నారు? లిఖించబడిన దైవ గ్రంథాన్ని, వాక్యాలు, వాగ్దానాలను నీ శాయశక్తుల దేవుని వాక్యాలను నమ్ము. నీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. మన దేవుడు ఈ సంవత్సరం అంతా మనను క్షణ క్షణం దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. మన స్నేహితులు ఎంతమంది చనిపోయినారు కదా? వ్యాక్సిన్ వేసుకోవాలని కొంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అందరూ, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కొంతమంది గుండెపోటుతో చనిపోతున్నారంట. మనం అందరం వ్యాక్సిన్ వేసుకున్నాం, అది కూడా తిరగబడుతుందని చెప్తున్నారు. మరి చూడండి, ఎంతోమంది చనిపోతున్నారు, రకరకాల ప్రమాదాల్లో చనిపోయినారు, అకస్మాత్తుగా చనిపోయినారు. దేవుడు మళ్ళీ ఇంతవరకు కాపాడినాడు. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉన్నాయి. దేవుని కన్నులు మన మీద ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి? దేవుని కన్నులు ఎవరెవరి మీద ఉంటాయి? ఎప్పుడెప్పుడు ఉంటాయి? దేవుని కన్నులు ఎప్పుడు మనం చూడడం ప్రారంభించినాయి? దేవుని కన్నులు ఎప్పుడు మన మీద వచ్చినాయి చెప్పండి? ఎప్పటి నుండి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు? 139వ కీర్తన గ్రంథము 139వ కీర్తన చూడండి. దేవుని కన్నులు ఎప్పటి నుండి మనల్ని చూడడం ప్రారంభించినాయో చూడండి. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండం అంటే ఎవరికైనా తెలుసా? రక్తపు ముద్ద లేదా టైనీ డాట్. తల్లి గర్భంలో మన నిర్మాణం ఎలా ప్రారంభించబడుతుంది తెలుసా? చిన్న బిందువు, టైనీ డాట్, చిన్న బిందువు. ఆ చిన్న బిందువు నుండి దేవుడు అలాగా మన మాంసపు ముద్దగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచునని రాయబడింది. యువర్ ఐస్ సా మై అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్. దేవా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మరి నువ్వేమనుకుంటున్నావు? అన్నయ్య, నన్ను ఎవ్వరు పట్టించుకునేవారు లేరు, అసలు దేవుని మీదే సనగడం మొదలు పెడుతున్నాం. మనుషుల సంగతి పక్కన పెట్టండి,
అమ్మ సంగతి నాయన సంగతి పక్కన పెట్టండి, భర్త సంగతి భార్య సంగతి, ఈ మధ్యలో దేవుని మీద నువ్వు సనుగుతున్నావు. అన్నా దేవుడు నన్ను ఎక్కడ పట్టించుకుంటున్నాడన్నా, ఏం సహాయం చేశాడన్నా దేవుడు నాకు? అసలు నువ్వు తల్లి గర్భంలో బయటకు రాకమునిపే ఏ రోజు నువ్వు తల్లి గర్భంలో నువ్వు పడ్డావో ఆ రోజే కదా, చిన్న టైనీ డాట్గా ఉన్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూచినాయి. నువ్వు ఎంత ఎత్తు పెరగాలో అప్పుడే రాసి పెట్టాడు. నీది చెప్పండి, మన భారతదేశంలో 3 రంగులు ఉంటాయి చెప్పండి. ఒక నలుపు, ఒకటి తెలుపు, మూడో చెప్పండి, మూడో రకం చామన ఛాయ. నువ్వు ఏ రంగులో ఉండాలో దేవుడు ఎప్పుడో రాసి పెట్టేసినాడు. ఎంత కాలము నువ్వు జీవించాలో కూడా రాసి పెట్టి. చూడండి 16వ వచనం 2వ లైన్ చదవండి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే, ఇంకా నువ్వు మమ్మీ గర్భంలో పడి ఇంకా ఒక రోజు కూడా కాలే, ఈ రోజే పడ్డావు మమ్మీ గర్భంలో, ఈ రోజే నీ నిర్మాణం ప్రారంభమైంది. కాదు, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని యొక్క గ్రంథములో నీ ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బతకాలో ఆల్రెడీ దేవుడు రాసి పెట్టాడు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు ఎంత గొప్పవో చూడండి. అందుకే ఎవరే కానీ మన ప్రాణాలను తీయలేదు. ఏ ఫెనాటిక్స్ కానీ కదా, నేను చంపాలనుకున్న వారు కానీ, నీకు విషం పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, ఇంకా ఏ రకమైనా సరే, ఏ ప్రమాదం కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఈ లోకంలో ఎవ్వరు కూడా నీ ప్రాణాన్ని తీయలేరు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఏ రోజు మనం తల్లి గర్భంలో పడ్డామో ఆ రోజే మన దినములన్నీ ఆయన గ్రంథములో దేవుడు రాసి పెట్టినాడు. ఆయన గ్రంథంలో మనం ఉన్నాం, ఆయన మనస్సుల్లో ఉన్నాం, ఆయన తలంపుల్లో ఉన్నాం, ఆయన హృదయంలో మనం ఉన్నాము. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఆయన తలంపుల్లో మనం ఉన్నాం, ఆయన మనస్సులో ఉన్నాం, ఆయన హృదయంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క కన్నులు మనం చూడడము ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మనం తల్లి గర్భములో ఇంకా రూపింపబడక మునుపు నుంచే దేవుని కన్నులు మనల్ని చూచినాయని దేవుని వాక్యములో రాయబడింది. చాలాసార్లు నువ్వు అద్దంలో చూసుకొని చాలా డిస్కరేజ్ అవుతున్నావు. ఏం పర్వాలేదు, నీకు ఎంత జ్ఞానం ఉండాలో కదా, ఎంత ఇంటెలిజెంట్గానూ ఉండాలో కదా, నువ్వు ఏం చేయాలో భవిష్యత్తులో అన్ని దేవుడు నియమించి పెట్టాడు. జస్ట్ థ్యాంక్ హిమ్, జస్ట్ గివ్ హిమ్ ప్రైజ్. దేవునికి స్తోత్రం చెప్పు. నిన్ను నీవు చూసుకొని ఎన్నడూ కూడా నిరాశపడద్దు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నువ్వు ఏ రోజు పుట్టావో ఆ రోజే నీ నిర్ణయాలన్నీ దేవుడు చేసి పెట్టేసినాడు. ఎన్నడూ కూడా డిస్కరేజ్ కావద్దు. దేవుడు నీ జీవితాన్ని ఆల్రెడీ అలాగ మరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి దేవుని కన్నులు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి చెప్పండి? మనం తల్లి గర్భములో ఉండగానే దేవుడు మనల్ని చూడడం మొదలుపెట్టాడు. ఆయన దృష్టి మన మీద ఉంది కదా, ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దేవుని కన్నులు మన మీద ఉన్నాయని చూస్తున్నాం. ఇంకా దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 Peter 3rd chapter చూడండి. దేవుని కన్నులు ఇంకా ఎవరి మీద ఉంటాయో దేవుని యొక్క వాక్యములో మనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయి. వినండి వినండి సోదరులారా, సోదరిలారా వినండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, అంత మాత్రం కాకుండా ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. మరి బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేరు. నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేరు. మరి నీతిమంతులు ఎక్కడి నుంచి వచ్చారు? రోమా 3వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూడండి. 24వ వచనం
దానికంటే ముందు 3:11 చదవండి. రోమా 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువారు ఎవడనూ లేరు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి కింద శపించుట పగ ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. నీతిమంతులు లేరు, ఒక్కడ కూడా లేదు. ఇది మన పరిస్థితి. కానీ 3:24 చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, నమ్మువారు ఆయన కృపచేతనే. మీకు చెప్పాను, చర్చిలో ఆల్రెడీ చెప్పాను, నమ్మడం మన వంతు, కృప చూపించడం దేవుని వంతు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నమ్మువారు అంటే మనం, ఆయన కృపచేతనే అంటే అది దేవుంది. కృప అంటే ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. దేవుడు తన చెయ్యిని చాచి తన కృపనిస్తున్నాడు. మనం ఏం చేయాలి చెప్పండి? వీ హ్యావ్ టు స్ట్రెచ్ అవుట్ అవర్ హ్యాండ్. మన చేతిని చాచి ఆ కృపను మనం తీసుకోవాలి. 2 అయితేనే ఉపయోగం అండి. కొంతమంది ఊరికే దేవుని కృప దేవుని కృప దేవుని కృప అంటారు. మరి నీ వైపు నుంచి విశ్వాసం, నమ్మకం ఉండాలి కదా. ఆ కృపను నువ్వు చేత్తో అందుకోవాలి కదా. 2 అవసరమే. కాబట్టి నమ్మువారు అంటే ఫ్రమ్ అవర్ సైడ్, ఆయన కృపచేతనే అంటే ఫ్రమ్ గాడ్ సైడ్. ఏంటంట? నమ్మువారు ఆయన కృపచేతనే. నెక్స్ట్ చూడండి, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. యేసు ప్రభు మనల్ని విమోచించడానికి శిలువ మరణాన్ని ఎక్కినాడు. మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు, రక్తమంతా చిందించినాడు, మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచి గొప్ప విమోచన మనకు సంపాదించాడు. ఆ విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. నయమానుకు కుష్ఠరోగం వస్తే ఇన్ని డబ్బులు తీసుకొచ్చినాడు, బంగారము వెండి దుస్తులు తీసుకొచ్చినాడు. స్వస్థత కొరకు ఏమైనా డబ్బులు తీసుకురావాలేమని వచ్చినాడు. ఎలీషా ఒక పైసా కూడా తీసుకోలేదు. ఎంత బతిమాలను కూడా తీసుకోలేదు. ఎందుకంటే రక్షణ ఉచితం, స్వస్థత ఉచితం. దేవుడు నీ దగ్గర లంచం తీసుకోడు. కానుకేసేది నీ కోసం వేసుకుంటున్నావు కదా. మీ కొరకు పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. కానుకేసిన వాళ్ళు దేవుని కోసం కాదు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. నీ కోసం నువ్వు వేసుకుంటున్నావు. నువ్వు వెళ్ళబోయే పరలోకంలో నీ కోసం నువ్వు డబ్బు వేసుకుంటున్నావు తప్ప అది దేవుని కోసం కాదు. దేవుని బిడ్డలారా, రక్షణ ఉచితం, స్వస్థత ఉచితం. దేవునికి ఎన్నడూ కూడా లంచం ఇచ్చి దేవుని దగ్గర దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు కదా. బైబిల్లో రాయబడింది రక్షణ ఉచితము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం. చర్చిలో మనం అప్పుడప్పుడు వింటా ఉన్నాం. ఎవరైనా ఫ్రీగా ఇస్తే చెప్పండి, ఇప్పుడు క్యాలెండర్లు 25 రూపాయలు. మన చర్చి ఉచితంగా ఇవ్వగలదు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తావు, పట్టించుకొని కూడా పట్టించుకో కదా. కొన్నిసార్లు ఉచితంగా ఇస్తే చాలా కేర్లెస్గా ఉంటారు. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. చెప్పండి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. ఎంత క్రయధనం చెల్లించాడు తెలుసా? ఆయన సింహాసనం వదిలిపెట్టాడు, ఆయన కిరీటమును వదిలిపెట్టాడు, మహిమ వస్త్రాన్ని పక్కన పెట్టాడు, తన స్థానాన్ని వదులుకున్నాడు, మనిషిగా పుట్టాడు. ఆ తర్వాత ఈ లోకంలో జీవించి తన రక్తాన్ని మన కొరకు కాల్చినాడు. అందుకే సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. అది ఎంతో మూల్యము చెల్లించబడింది. కాబట్టి రాయబడింది ఏంటంటే విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. కాబట్టి ఇంటికి వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకొని సిలువను చేయి,
కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని ఈరోజే నీతిమంతుడిగా తీర్చబడు. ఉచితం, ఉచితం. ఏమి చెల్లించాల్సిన పని లేదు. నీ పాపం ఆయన దగ్గర ఒప్పుకో, ఆయన కృప ఉంది, నీ విశ్వాసాన్ని ప్రదర్శించు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని కన్నులు ఎవరిపైన ఉంటాయి చెప్పండి చూద్దాం. యెహోవా కన్నులు నీతిమంతుల పైన, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఒక్కి ఉన్నవి. దేవుని కన్నులు నీతిమంతుల పైన ఉన్నాయి. ఎవరైతే రక్తధారల్లో తమ పాపములు కడుక్కొని పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడిన వారి పైన దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ వారి మీద ఉంటుంది. అసలు మన పాత జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా చండాలమైన జీవితాలు. మన జీవితాలు మనం వెనుక చూసుకుంటే మనకెంతో సిగ్గు కలుగుతుంది. ఇటువంటి మనకు దేవుడు ఏం పేర్లు పెట్టాడు తెలుసా? నీతిమంతులు. చెప్పండి, బైబిల్ పేర్లు చెప్పండి. పరిశుద్ధులు, సెయింట్స్. చూడండి, దేవుడు మనకు పెట్టిన పేరు నీతిమంతులు, పరిశుద్ధులు, సహోదరులు. సహోదరులు అంటే ఏంటో తెలుసా మీకు? చాలామంది సహోదరులు అంటే ఏదో కొంతమంది ఏం చెప్పుకుంటారంటే నేను బిషప్, లేదా నేను రెవరెండ్, రైట్ రెవరెండ్ కదా, నేను లేకపోతే అపోజల్, లేకపోతే దైవజనుడు. పేర్లు చూస్తారు మీరు ఎప్పుడైనా ప్యాంఫ్లెట్లో, ఇక్కడ పోస్టర్స్లో చూసుంటారు. అపోస్తలుడు, సీనియర్ పాస్టర్. అన్నిటికంటే పెద్ద టైటిల్ ఏంటో తెలుసా? సహోదరుడు. ఎందుకు? బ్రదర్ ఆఫ్ జీసస్. సహోదరుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? సిస్టర్ అని మనం పక్కన పెట్టుకున్నామని దాని పేరేంటో తెలుసా? అయ్యో నాకు ఇది లేదు, ఆ పేరు లేదు, ఈ పేరు లేదని బాధపడాల్సిన పని లేదు. అన్ని పేర్ల కంటే సహోదరుని పదము ఇట్ హ్యాస్ గ్రేట్ వాల్యూ. ఎందుకంటే బ్రదర్ అంటే ఎవరో తెలుసా? బ్రదర్ జోబ్దాస్ అంటే ఏంటో తెలుసా? బ్రదర్ ఆఫ్ జీసస్. సిస్టర్, ఫలాని సిస్టర్ అంటే ఎవరు చెప్పండి? సిస్టర్ ఆఫ్ జీసస్ అని దాని అర్థం. అన్ని టైటిల్స్ కంటే, రెవరెండ్ కంటే, పాస్టర్ కంటే, దైవజనుడి కంటే, అపోస్తలుని కంటే మనకు పెద్ద పేరు. దేవుడు మనకు పెట్టిన పేర్లు చూడండి. దేవుడు మనకు పెట్టిన పేర్లు పరిశుద్ధులు, నీతిమంతులు, సహోదరులు, సాక్షులు, శిష్యులు. దేవుడు మనకు పెట్టిన పేర్లను చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు కన్నులు నీతిమంతుల పైన ఉన్నాయి కదా. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు కదా. ఒక క్షణం ఆగండి. మరి నీతిగా జీవిస్తున్నావా? కొంతమంది అవినీతిలో ఉన్నారు. గవర్నమెంట్ వారు ఒక శాఖను పెట్టారు. చెప్పండి చూద్దాం. అవినీతి నిరోధక శాఖ. పన్నులు కట్టడు, కరెంటు మీటర్ తిరగనీయడు, ట్యాక్సులు కట్టడు కదండి, మోసాలు చేస్తాడు, గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు చెల్లించడు. చెప్పండి, కరెంటు మీటర్ తిరగకుండా ఏదో చేయొచ్చంట, ట్రిక్స్ చేయొచ్చంట కదా. నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, రక్షణ పొందినావు, దేవుని బిడ్డను అంటావు, నీతిమంతుడు అంటావు, పరిశుద్ధుడు అంటావు, సహోదరుడు అంటావు, శిష్యుడు అంటావు, సాక్షి అంటావు. ఈ లోకంలో అన్ని మోసాలే. పక్కన వాళ్ళు దోచుకుంటావు కదండి, దేవుని దోచుకుంటావు, గవర్నమెంట్ని దోచుకుంటావు, గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు కట్టావు, ట్యాక్స్ కట్టావు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టావు. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ నీతిమంతులుగా జీవించాలి. దేవుని బిడ్డలారా, యాంటీ కరప్షన్ బ్యూరో అని అదా ఒక గవర్నమెంట్ కూడా ఒక శాఖను పెట్టింది, అవినీతి నిరోధక శాఖ, యాంటీ కరప్షన్ బ్యూరో. దేవుని బిడ్డలు నీతిగా న్యాయంగా జీవించాలి. విస్తారంగా సంపాదిస్తున్నట్లయితే నీవు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు చూపిస్తున్నాడో అవన్నీ మనం సరి చేసుకోవాలి. మూడవదిగా చూడండి, దేవుని కన్నులు ఎవరిపైన ఉంటాయో చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం.
2 Chronicles 16th chapter. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయో మీరు చూడండి. దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయో చూడండి. 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి, యెహోవా కన్నులు లోకమంతటా సంచారము చేయుచున్నవి. ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పను. దేవుని కన్నులు మూడవదిగా ఎవరి పైన ఉన్నాయి చెప్పండి? యథార్థ హృదయం కలిగిన వారు. మరి ఈ వాక్యాలు మొట్టమొదట మీకోసం కాదు, ఫస్ట్ మా కోసం. వాక్యం చెప్తున్న నా కోసం. యథార్థంగా ఉన్నావా? దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము, ఫస్ట్ మాకు మళ్ళీ మీకు. ఇప్పుడు దాదాపు ఈరోజు తక్కువ మంది వచ్చినారు, కొన్ని వందల మంది కలిపి ఒక అంచు అయితే వాక్యం చెప్తున్న నాకొక్కనికి ఒక అంచు. ఈ వాక్యం నా కోసం కూడా. చెప్పగలవా నువ్వు దేవుని దృష్టిలో? అన్నాను యథార్థంగా ఉన్నాను. ఎవరున్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, చర్చిలో ఉన్నా లేకపోయినా, నా ఎదుట సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు లేకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా సరే నేను దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను. చెప్పగలవా? అయితే దేవుని దృష్టి నీ మీద ఉండకపోవచ్చు. తన యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని కన్నులు భూలోకమంతటా యెహోవా కనుదృష్టి సంచారము చేయుచున్నది. ఉన్నావా? దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నావా? చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, నీ ప్రైవేట్ లైఫ్లో, నీ సీక్రెట్ లైఫ్లో ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుని బిడ్డలారా, 103వ కీర్తన చూడండి. 101వ కీర్తన, కీర్తనలు 101వ కీర్తన 2వ వచనం. Psalms 101 verse 2. 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. 3వ లైన్ చదవండి. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఎక్కడ? నా ఇంట. ఎందుకు ఇంట అన్నాడు చెప్పండి? ఎందుకు ఇంట చెప్పండి? ఇక్కడ ఎంత అందరు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, సోదరులు ఉంటారు, సోదరులు ఉంటారు. కాబట్టి చర్చిలో అందరూ భక్తిగా ఉంటాం. నేను కూడా భక్తిగానే ఉంటాను చర్చిలో. ఇంట్లో అమ్మ లేనప్పుడు, నాన్న లేనప్పుడు, భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఇంటిలో దావీదు చెప్తున్నాడు, ఈ దావీదు కీర్తన, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దేవుని బిడ్డలారా, మన చర్చిలో మనం ఆల్రెడీ విన్నాం, ఈ రోజుల్లో సంఘాల నిండా వేషధారులే. రొట్టెలు తీసుకుంటారు, రసం తీసుకుంటారు, ఆరాధన చేస్తారు, కానుకేస్తారు, క్రైస్తవ కళాకాలన్నీ మాడతారు. 100కి చెప్పండి ఎంత వేసుకుంటారు మీ ఇష్టం. సగానికి సగం మంది క్రైస్తవులలో వేషధారులు, నటన, యాక్టింగ్. యథార్థ హృదయం లేదు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకో. సినిమా యాక్టర్స్ కనీసం 3 గంటలు యాక్ట్ చేస్తారు. విశ్వాసులు చెప్పండి, నీ జీవితం అంతా యాక్టింగేనే, దాని బతుకంతా యాక్టింగ్ అయిపోయింది. వేషధారణ. ఓ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అయ్యో వ్యభిచారులారా అనలేదు, అయ్యో సుంకరులారా అనలేదు, అయ్యో వేషలారా అనలేదు, అయ్యో పాపులారా అనలేదు. 7 సార్లు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అని 7 సార్లు యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎట్లంటే, చర్చిలో ఎట్లున్నామో ఇంట్లో కూడా అట్లే ఉండాలి. చర్చిలో ఎంత భక్తిగా ఉన్నామో ఇంట్లో కూడా అదేనే ఉండాలి.
కొంతమంది చర్చిలో ప్రార్థన చేయమంటే ఇంకా చూడండి ఎత్తుకుంటారు కదా. ఆరాధన ఎక్కువసేపు చేయకూడదు, ఇతరులకు అవకాశం ఇవ్వాలి కదా. మరి బహిరంగంగా ప్రార్థించేటప్పుడు తక్కువ ప్రార్థన చేయాలి. వేరే వాళ్ళు చెప్తుంటే నేను నోట్ చేసి పెట్టుకున్నా. ఇంట్లో తక్కువ చేసేవాళ్ళంట బహిరంగంగా ఎక్కువసేపు చేస్తారు. బహిరంగంగా తక్కువ చేసేవాళ్ళు ఇంట్లో ఎక్కువ చేస్తారు. గమనించినారా దేవుని బిడ్డలారా? మనము ఈ కొత్త సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో వేషధారణకు స్వస్థత కలుగుదాం. బైబిల్లో ఏమనుందంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి ఆయన కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తూ ఉన్నాయని రాయబడింది. ఇదే దినవృత్తాంతముల గ్రంథము. ఇప్పుడు ఎన్నైనా చెప్పండి? 3 అయినాయి కదా. 4వదిగా చూడండి, దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయో 7వదిగా మనం 4వదిగా మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. 2 Chronicles 7th chapter 15th verse. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచుదును. పైన కూడా మనం ఇదే రాసి పెట్టాం. మన చర్చి గోడ పైన చదవండి. ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నెక్స్ట్, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఇక్కడ ఉండును. ఇక్కడ కూడా దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. సాతానునికి అనుమానం కలగజేస్తున్నాడు. ఏంటంటే, ఇంత ప్రార్థన చేసినాం, ఏం విన్నాడు దేవుడు? దేవుడు ఏం విన్నాడు? దేవుడు ఏం సహాయం చేశాడు? సాతాను అందుకే చెప్పి సాతాను మాట అస్సలు వినద్దు. దేవుడు చెప్తుంది విను, దేవుడు చెప్తుంది విను. నువ్వు ఒక స్థలానికి వెళ్ళి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, Matthew 6th chapter 6th verse. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందును నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉందా? ఈ అలవాటు ఉందా? ఏం చేస్తావు చెప్పండి? తలుపులు వేసుకుంటావు, ఇంటర్నెట్ చూస్తావు. తలుపులు కిటికీలు వేసుకొని యూట్యూబ్ చూస్తున్నావు. తలుపులు కిటికీలు వేసుకొని పాపం చేస్తున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందును నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. Whenever you pray, go into your room, shut the door and pray to your Father who is in secret. ఉందా? ఈ అలవాటు ఉందా? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క దృష్టి, దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన చెవులు కూడా నీ ప్రార్థనల వైపు ఉంటాయండి. చూడండి, చూసారా దేవుని బిడ్డలారా? దేవుని నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా ఆయన చెవులు నీ పైన ఉన్నాయి, నీ ప్రార్థన వైపు ఉన్నాయి. ట్రస్ట్ హిమ్, ట్రస్ట్ హిమ్. దేవుని మాటలు నమ్ము, దేవుని మాటలు నమ్ము. ఒక రోజు కాకపోయినా ఒక రోజుకి నీ ప్రార్థనలకు అన్నిటి కూడా సునామీలాగా, ప్రవాహంలాగా దేవుని జవాబు వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడి జవాబులు లేటుగా పంపిస్తాడు. నీ ప్రార్థనలను వ్యర్థమైపోతున్నాను అనుకోవద్దు. సునామీలాగా, ప్రవాహంలాగా అన్ని దూసుకొని దేవుని యొక్క జవాబు వస్తుంది. ఇంకా చూడండి, ఎన్నైనాయి చెప్పండి? ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా మనం చదువుదాము.
దేవుని యొక్క కన్నులు ఎవరి మీద ఉంటాయో మనము చదువుదాం. చూడండి, 33వ కీర్తన 18, 19 వచనాలు. 33వ కీర్తన 18వ అధ్యాయము 33వ కీర్తన 18వ వచనం, 19వ వచనం. లేదా 19వ వచనం ఒకటి చదవండి, సరిపోతుంది. యెహోవా దృష్టి అనగా ఆయన కన్నులు ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నాయి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నవి. దేవుని కన్నులు నిలబడిపోయినాయంట. దేవుని కన్నులు ఎవరి మీద నిలబడతాయి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఆయన కను దృష్టి నిలిచి ఉన్నది. ఇది 5వదిగా మనం చదువుతున్నాం. దేవుని దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీద ఉన్నాయి. ఉన్నాయా నీకు దేవుని భయభక్తులు? దేవుని భయభక్తులు అంటే డెఫినేషన్ చెప్పమంటారా? 19వ కీర్తన. దేవునందలి భయభక్తులు అంటే డెఫినేషన్ ఏంటో చూడండి. 19వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాము. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనం. మీరే చదువు చెప్పండి. యెహోవా యందలి భయభక్తులు అంటే ఏంటో డెఫినేషన్ చెప్పండి. చెప్పండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. మరలా చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, నువ్వు దేవునికి భయపడేవాడవైతే పరిశుద్ధంగా జీవిస్తావు. నువ్వు దేవునికి భయపడేవాడవైతే చెప్పండి పరిశుద్ధంగా జీవిస్తావు, లేకపోతే విచ్చలవిడిగా జీవిస్తావు. ఆదికాండం 42:18 వచనం. జెనసిస్ 42:18. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. ఏమన్నాడు చెప్పండి? నేను దేవునికి భయపడువాడను. అందుకే 2 అధ్యాయాలు వెనకల ఎవరింట్లో తాను పనిచేస్తున్నాడో పొతిఫరు భార్య దినము శోధించింది. కానీ యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి తన వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తిపోయినాడు. నీకు దేవుని భయం ఉందా? చెప్పండి. దేవుని భయం ఉందా? నువ్వు దేవునికి భయపడితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. సామెతల గ్రంథంలో కూడా 8వ అధ్యాయంలో రాయబడింది. ఇంకొక డెఫినేషన్ రాయబడింది చూడండి. సామెతలు 8వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. 8:13 చదవండి. సామెతల గ్రంథం 8:13 వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. అసహించుకొనుట ఏంటో తెలుసా? టాయిలెట్ని ఎవరైనా ప్రేమిస్తారా? మలమూత్రాలను ఎవరైనా ప్రేమిస్తారా? పాపం అంటే నీకు అంత అసహ్యం పుట్టాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకప్పుడు ఒక సిస్టరు మన చర్చికి వచ్చేది. ఇప్పుడు ఆమె రావట్లేదు. తాను యవ్వన కాలంలో ఉన్నప్పుడు త్రోవ తప్పిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, అన్నా నేను ఒకప్పుడు పాపాన్ని ఎంతో ప్రేమించి పాపంలో నేను ఉన్నాను, కానీ ఇప్పుడు మరి పాపం అంటే నాకు అసహ్యం వస్తుంది.
అసలు నాకు మగవాళ్ళంటే నేను తేళ్ళు పాములు జరువులు పారికినట్టు అయిపోతుందన్న అంటుంది. చూసినారా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాపాన్ని మనం ఎంజాయ్ చేసినాము, కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇదే 16వ అధ్యాయంలో కూడా సేమ్ అదే మాట ఉంది. సామెతలు 16వ అధ్యాయము ఏముందో చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము లో ఒక మాట మనము చదువుదాము. 6వ వచనం లాస్ట్ లైన్స్, లాస్ట్ 2 లైన్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఏంటంట? యు హావ్ టు ఫ్లీ ఫ్రమ్ కదా, నువ్వు చాలా దూరంగా తొలగిపోవాలి. యు హావ్ టు ఫ్లీ. రన్నింగ్ కాదు, పరిగెత్తడం కాదు, పారిపోవాలి, తొలగిపోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు లేదా పారిపోదురని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని భయం కలిగి జీవిస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకుందాం. హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు లైఫ్ స్టైల్ చూడండి. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన జీవితం చూడండి. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించినాడు? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, విత్ ఫియర్ అండ్ టియర్స్. చెప్పండి, కన్నీళ్లతో జీవించాడు, భయభక్తులతో జీవించినాడు. విత్ ఫియర్ అండ్ టియర్స్. యేసు ప్రభు దేవుడు ఈ లోకంలో మనుషుడిగా జీవించేటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు అంటే నీకు ఇష్టమా? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యెషయా 11:3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన. దేవునందల భయభక్తులను ఇష్టపడుతున్నావా? చెప్పండి, దేవునందల భయభక్తులను నీకు ఇష్టమేనా? యేసు ప్రభు కంట, ఇది యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. యెహోవా భయము అతనికి అంటే యేసు ప్రభుకు ఇంపైన సువాసన, ఇంపైన సువాసన. దేవునందల భయభక్తులు మనకు ఇంపైన సువాసనగా ఉండాలి. మనకు టైం అయిపోయింది, మనము దాటి వెళ్దాము. ఎన్నైనా చెప్పండి, 5 అయినాయి కదా, 6, 7 చెప్పుకొని మనము ముగించుకుందాము. 6వదిగా చూడండి, దేవుని యొక్క వాక్యములో మనము చదువుకుందాము. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇంకా దేవుని కన్నులు ఎవరిపైన ఉంటాయంటే, ఎవరైనా మనల్ని ఎవరైనా ముట్టుకోవాలనుకుంటున్నారనుకో, వాళ్ళని దేవుడు చూస్తాడు. మనల్ని ఎవరో ముట్టుకోవాలనుకున్నారు, మనకి ఎవరో హాని చేయాలనుకుంటున్నారు, ఎవరో మనల్ని నశింపజేయాలనుకుంటున్నారు, ఎవరో మనల్ని చంపాలనుకుంటున్నారు. దేవుని కన్నులు వాళ్ళ మీదకి పోయి వాళ్ళని చూసి
తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానంగా ఎంచుతాడంట. మళ్ళీ ఎవరైతే ముట్టాలనుకుంటున్నారో, తాకాలనుకుంటున్నారో వాళ్ళ మీదకి దేవుని దృష్టి పోయి దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళను ముడితే నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని చెప్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యోబు చుట్టూ, అతని ఇంటివారి చుట్టూ, అతని కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేసినాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎవరైతే మనకు హాని చేయాలనుకుంటున్నారో వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. మనల్ని ముట్టనీయడు, మనల్ని తాకనీయడు, మనకు హాని చేయనీయడు. ఏ చేతబడులు కానీ, మాంత్రికులు కానీ, మంత్రతంత్రాలు కానీ, నిమ్మకాయలు కానీ కదా, ఎవరు ఏమి మనల్ని చేయలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అంతా మన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. చర్చిలో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అదేంటంటే మన బాడీలో ద మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ యాన్ ఐ. మన శరీరంలో అతి సున్నితమైనటువంటి అవయవం ఏంటంటే కన్ను. మరి దేవుడు అందుకే ఎవరైనా మిమ్మల్ని ముడితే నేను వాళ్ళని చూస్తాను, నా కన్నుగుడ్డును ముట్టిన వానితో సమానం అని చెప్పాడు. ఆఖరిగా లూకాసు వార్త 22వ అధ్యాయము, త్వరగా దాటెళ్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయము, వెరీ ఇంపార్టెంట్. లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. దీని అర్థం ఏం చెప్పండి? యేసుప్రభు ఇట్లా తిరిగాడంట. యేసుప్రభు ఇట్లా తిరిగి ఒక్క చూపు చూశాడు. ఎవరి వైపు? పేతురు వైపు చూశాడు. సందర్భం ఎవరైనా చెప్తారా? నేను శిష్యుడను కాను, ఆయన నాకు తెలియదు, ఆయన ఎరగను 3 సార్లు బొక్కినాడు. ఈ చూపు ఎటువంటి చూపో తెలుసా? ప్రేమతో కూడిన చూపు. నీ లైఫ్ అంతా మెస్అప్ చేసుకున్నావు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువును చాలా అవమానపరిచినావు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువును ఒప్పుకోలేదు, క్రిస్టియన్ కూడా కాదని కూడా చెప్పినావు. బహిరంగంగా యేసు ప్రభువును ఒప్పుకోలేదు, ఆత్మీయంగా దిగజారిపోయినావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. పేతురు ఏం చెప్పాడు? అందరూ వదిలినా నేను వదలను, నీతో పాటు చెరలోకి వస్తాను, నీతో పాటు మరణిస్తానని చెప్పి అందరి శిష్యుల కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చాడు. కొన్ని గంటల్లో అట్టర్ ఫెయిల్ అయిపోయినాడు. యేసుప్రభు ఏమైనా తీక్షణమైన చూపా? అది కోపంతో కూడిన చూపా? లేకపోతే నేను నీకు చెప్పలేదా అన్న చూపా? అలాంటి చూపు కాదు. అది ఎంతో ప్రేమతో కూడిన చూపు, దయతో చూపిన చూపు, క్షమాపణతో కూడిన చూపు. చూసారా దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది ఈరోజు డిస్కరేజ్డ్గా వచ్చినారు, డిసప్పాయింట్మెంట్తో వచ్చినారు? యేసు ప్రభు యొక్క చల్లని చూపు నీ మీద ఉంది. నువ్వు తప్పిపోయినావు, పాపం చేసినావు, త్రోవ తప్పిపోయినావు, ఆయన్ను ఎరగనని చెప్పినావు, ఆయన ఎంతగానో అవమానపరిచినావు, దేవుని కొరకు నిలబడలేకపోయినావు, ఒక స్టాండ్ తీసుకోలేకపోయినావు, దేవుని కొరకు రాజీ పడ్డావు, త్రోవ తప్పిపోయినావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అయినా యేసు ప్రభు నిన్ను కాదనడే. ఆయన పేతురు వైపు ఒక్క చల్లని చూపు. మరి నేనేమనుకుంటున్నానంటే, పేతురు యొక్క చూపు, యేసు ప్రభు చూపు రెండు కలుసుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క దయ, కనికరం, వాత్సల్యత పేతురును తాకినప్పుడు ఆయన హృదయంలో ఉన్న బాధ అంతా కూడా వెళ్ళిపోయింది. బైబిల్లో రాయబడింది, ఏ ప్రభు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికిపోయి సంతాపపడి ఏడ్చినాడు. యేసయ్యా, నేను ఎంత నీకు వెన్నుపోటు పడిచినాను, ఎవ్వరు పెట్టిన నేను వదలను, చెరసాల్లోకి వస్తాను, ప్రాణం పెడతానన్నాను.
మాట నిలబెట్టుకోలేకపోయినాను. అయినా నీ క్షమాపణను బట్టి స్తోత్రం, నీ చల్లని చూపును బట్టి నీకు వందనాలని పేతురు మళ్ళా చెప్పండి బాగుపడ్డాడు. విత్ ఇన్ ఫ్యూ డేస్ కదా, కొద్ది రోజుల్లోనే పెంతెకోస్తు రోజు ఒక చిన్న 5 నిమిషాలు మీరు చదవండి ప్రసంగము, 5 నిమిషాలు 10 నిమిషాల ప్రసంగం, 3,000 మంది రక్షించబడి 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఇది ప్రభు యొక్క క్షమాపణ. కాబట్టి మీలో ఎవ్వరు డిస్కరేజ్ కావద్దు. అయ్యో నేను పాపం చేశానే, తొలగిపోయినాని. యేసు ప్రభు యొక్క చల్లని చూపు ఉదయకాలంలో మీ మీద ఆయన చూపిస్తున్నాడు. ప్రభులా పేతురులాగా క్షమాపణ కోరుకోండి, క్షమిస్తాడు ఆయన. పేతును వాడుకున్న దానికంటే గొప్పగా దేవుడు వాడుకుంటాడు. పరలోక రాజ్యము తాళపు చెవులు దేవుడు పేతురికి ఇచ్చినాడు. కాబట్టి నీ దేవుడనే యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి. ముఖ్యంగా నువ్వు పాపము చేసినా సరే కదా, పేతురులాగా చూపిన చూపు నీ మీద ఉంటుంది. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకుందాము.